ఫ్రెండ్స్, మరొక శారీతో మీ ముందుకు వచ్చేసాను. చూడండి శారీ చూడండి, ఇలా రండి. ఉప్పాడ శారీ, ఇది ఉప్పాడ నుంచి తీసుకొచ్చిన శారీ అన్నమాట. పవిట్ చెంగు ఎలా ఇచ్చాడో చూద్దాము. ఉప్పాడంటే మీకు తెలియకపోవచ్చు, చెప్తాను. చూడండి పవిట్ చెంగు చూడండి, చాలా బాగా ఇచ్చాడు కదండి. చిలుకలతోటి అది నీట్గా ఇచ్చాడు. రోజ్ కలర్ ఇచ్చాడు. బ్లౌజ్ చూపిస్తాను మీకు, కుట్టింది చూడండి. పౌడ్ చెంగు ఎంత బాగా ఇచ్చాడో, చిలుకలు. చూసారా? ఉప్పాడ శారీ అంటే పిఠాపురం దగ్గర ఉన్నదండి. ఉప్పాడ అన్నది గ్రామము. ఉప్పాడ గ్రామం పిఠాపురం దగ్గర ఉన్నదండి. అక్కడ హోల్సేల్ని మగ్గం వాళ్ళు ఉంటారు, అక్కడే నేత నేస్తారనమాట. నేర్చి అక్కడికి వెళ్ళి మనం హోల్సేల్ని కొనుక్కుంటే, ఎక్కువ శారీస్ కొనుక్కుంటే తక్కువ రేటుకి వస్తాయన్నమాట. అలా ఒకసారి తీసుకురావటం అయింది. చాలా బాగున్నాయండి. రేట్ మట్టుకు మర్చిపోయాను, చాలా రోజులు అవ్వింది. 2000 ఎంతో అనుకుంటాండి. ఇది ఒకసారి చూడండి. అక్కడ నెమలు ఇచ్చాడు కదా, ఇక్కడ ఇలా ఫ్లవర్స్ లాగా ఇచ్చాడు చూడండి. గోల్డెన్ కలరు, సిల్వర్ కలరు రెండు ఇచ్చాడు అనమాట. అంచెలాగా ఇచ్చాడు. పేరెంటాలకి పెళ్ళిళ్ళకి కూడా కట్టుకెళ్ళచ్చు. మొత్తం అంతా లోపలంతా ఇలాగే ఇచ్చాడు. పౌటంచి ఒకటే ఇలాగే చిలకలు ఇచ్చాడు. అంత చిలకలు ఇచ్చాడు. చూసారా? శారీ మొత్తం వచ్చింది. చాలా తక్కువే అండి చెప్పాలంటే. ఇంకా 2500 ఎంతో 2300 రేటు, కానీ బాగానే వచ్చిందండి. చాలా నీట్గా వచ్చింది. దీని మీద బ్లౌజ్ నేను కుట్టుకున్నాను. ఇది బ్లౌజ్ మట్టుకు చూడండి. చూసారా బ్లౌజు? ఇదిగోండి బ్లౌజు. ఎందుకంటే ఇక్కడ ఇది ఇచ్చాడు కాబట్టి కంటిన్యూషన్ ఇచ్చాడు. మొక్క కట్ చేసి కుట్టాడు అనమాట. పట్టు చిన్న గోల్డ్ థ్రెడ్ వర్క్ చేస్తాను. ప్లెయిన్గా కుట్టేసుకున్నాను అన్నమాట. పెద్ద మొక్క ఇదే ఇచ్చాడు, ఎక్కువేమి ఇవ్వలేదు. అయినా సరే నేను చాలా తక్కువ అండి మోడల్స్ పెట్టడం. ఇదిగోండి లోపల వర్క్ కూడా నీట్గా వచ్చింది. ఎక్కడ ఉక్కులు కానీ ఏమీ రాలేదు. నీట్గా వర్క్ వచ్చింది. చూస్తున్నారు కదండి. ఉప్పాడ శారీ పిఠాపురం దగ్గర ఒక గ్రామం, ఉప్పాడ అన్న గ్రామం అనమాట. పిఠాపురం వాళ్ళకి బాగా తెలుస్తుంది. అక్కడ ఆ గ్రామంలోని కాటను అన్నీ చేనేతవి ఉంటాయన్నమాట. తక్కువ రేటుకే వస్తాయి, కానీ హోల్సేల్ని తీసుకోవాలి. మనకి అవి ఊర్లోకి వస్తే డబల్ రేట్లు అలా పెట్టేస్తారు. 2 శారీస్కి వేరియేషన్ కూడా చూపిస్తాను ఎలా ఉన్నాయని. ఇప్పుడు దీని మీదే మనము చిన్న చైన్ వేసుకుందాము. ఇదిగో అండి చిన్న చైను. ఈ శారీ మీద ఇలాగా వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. పేరెంటాల్ కలర్ సింపుల్గా ఉంటుంది అనమాట. బ్యాంగిల్స్ మామూలుగా తీసుకుంటాను, అలవాటు అనమాట. ఒక్కొక్కటి మంగళవారం శుక్రవారం అప్పుడు మార్చను, బ్యాంగిల్స్ మార్చటం. మిగతా రోజుల్లో మారుస్తాను. అది కూడా బాగా హడావుడిగా బయటకు వెళ్ళవలసి వస్తే మార్చను అనమాట. మ్యాక్సిమం మార్చడానికే ట్రై చేస్తాను అనమాట. చూసారా? బ్యాంగిల్స్ అండి చూస్తున్నారు కదండి. శారీ, బ్లౌజు, హారము, బ్యాంగిల్స్. ఈ శారీ కూడా మీకు నచ్చే ఉంటుంది. బ్లౌజ్ స్టిచ్చింగ్ విధానం కూడా నచ్చే ఉంటుంది. అలా నా శారీస్ అన్నీ చూసిన వాళ్ళందరికీ, కొంచెం నాకు కోఆపరేట్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఓకేనా అండి? ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నాకు ఈ శారీ నచ్చింది. అయితే ఈ శారీకి మా చెల్లి తాలూకా కొడుకు బర్త్డే, ఫస్ట్ ఇయర్ బర్త్డే అనమాట. జరిగినప్పుడు అమౌంట్ ఇచ్చారనమాట. దాంతో ఇంట్లో ఎలాగో శారీస్ ఉన్నాయి కదా అని తీసుకుని వెళ్ళానమాట. ఇది కొంచెం ఎక్కువైనా సరే నేను తీసేసుకున్నాను అనమాట.
ఇచ్చిన అమౌంట్ ప్లస్ నేను వేసుకుని తీసుకున్నాను. అదనమాట అలాగ వచ్చింది. శారీస్ మేము పెట్టుకోవటం వాళ్ళు ఇవ్వటం ఇవి జరుగుతూ ఉంటాయండి. అందుకే నాకు ఎక్కువ శారీస్ ఉంటాయి. మీకు కూడా నా శారీస్ చూపిస్తున్నాను. మీరు కూడా చూసి నాకు కోఆపరేట్ చేస్తున్నారు నా వీడియోస్. ఓకేనా అండి? ఓకే అండి, ఈ సారీ నచ్చింది అనుకుంటున్నాను. నాకు నచ్చింది. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మెసేజ్ పెట్టండి. ఓకేనండి, బై బై.